వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. జూబ్లీస్లో కాంగ్రెస్ గెలిచిన తర్వాత బీఆర్ఎస్ నుంచి బీజేపీ నుంచి ఒక రెండు వెర్షన్లు వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ ఒకటి చెప్తే బీజేపీ ఒకటి చెప్తా ఉంది. ప్రస్తుతం మాట్లాడదాం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు, ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమ నాయకులు చనగాని దయాకర్ ఉన్నారు. మాట్లాడదాం. స్పోక్స్ పర్సన్ కిషన్ రెడ్డి నేను ఒక స్టేట్మెంట్ చేశారు. కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు, ఇది కాంగ్రెస్ గెలుపు కాదు, మజ్లిస్ సౌజన్యంతో గెలిచిరు. మజ్లిస్ ఎంఐఎం పార్టీ సహకారం వల్ల ఈరోజు గెలిచినటువంటి సిచ్యువేషన్ అనేటువంటి స్టేట్మెంట్. ఇవాళ బీజేపీ పార్టీ కిషన్ రెడ్డి గారి నాయకత్వంలోనే తెలంగాణలో బీజేపీ పార్టీ అధోగతి పాలైంది. మజ్లిస్ కాదు, తెలంగాణ జూబ్లీహిల్స్ ప్రజల హృదయాల నుంచి వచ్చినటువంటి తీర్పు ఇది. జూబ్లీహిల్స్ ప్రజలు ముక్త కంఠంతో కాంగ్రెస్ పార్టీకి అఖండ విజయాన్ని సాధించినటువంటి తీర్పు ఇది. కాబట్టి ఇవాళ జూబ్లీహిల్స్ మీరు గతంలో కిషన్ రెడ్డి పోటీ చేసినప్పుడు 65,000 ఓట్లు వచ్చినాయి. ఇవాళ ఎన్ని ఓట్లు వచ్చినాయి? దాన్ని మీరు బేరీజ్ చేసుకోండి, మీ ఓట్లు ఎక్కడ పోతున్నాయి అనేది. మీరు అభివృద్ధి కాదు, హిందూ మతం మీద దేశంలో ఎవడు ఇవాళ మనం చూసినాం. బీహార్లో ఒక రేపిస్టు హిందూ మతం పేరు మీద గెలిచిండు. వాడు రేపిస్ట్ అయినా పర్లేదు, హిందూ మతం ఉంటే చాలనే దిశలో ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. అంటే తెలంగాణ సభ్య సమాజం గమనిస్తూ ఉంది. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. బీజేపీ నాయకుల విష ప్రచారాలని ప్రజలు పట్టించుకోలేదు. అక్కడ ఉన్నటువంటి పెద్దమ్మ తల్లి అనే రకరకాల గుడి పేరు మీద మీరు చేసినటువంటి డ్రామాను తిప్పికొట్టిర్రు. మతం పేరు మీద మీ రాజకీయాలను ప్రజలు అభివృద్ధికి పక్షాన నిలిచారు. ప్రజాపక్షాన, ప్రజల పాలన పక్షాన నిలిచారు. మీరు గుర్తుపెట్టుకోండి. తెలంగాణలో అది కిషన్ రెడ్డి అయినా, బండి సంజయ్ అయినా, ఇంకో ఎల్లయ్య అయినా, పుల్లయ్య అయినా, ఇంకా 100 ఏళ్ళైనా ఈ బీజేపీ పార్టీ తెలంగాణలో డిపాజిట్ రాని పార్టీగానే మిగిలిపోతుంది. వీళ్ళందరూ కూడా బోనస్కు వచ్చే కిషన్ రెడ్డి బోనస్కు వస్తుంటాడు అప్పుడప్పుడు జనరల్గా. కాబట్టి కిషన్ రెడ్డి గారి వాక్యాలు కావచ్చు, అసలు బీజేపీ నాయకులు బీఆర్ఎస్ అభ్యర్థి కోసమే ఇంటర్నల్గా పనిచేసినటువంటి లాగానే అనిపిస్తుంది. ఎక్కడ కూడా వాళ్ళు పెద్దగా సీరియస్గా ప్రచారం చేయలేదు, నాన్ సీరియస్గానే ఉన్నారు జూబ్లీహిల్స్ ఎన్నికలు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కోసమే బీజేపీ అవయవదానం చేసి ఇవాళ చేతుల్లో చేసుకొని చీకట్లో చేసినటువంటి వాళ్ళు. కాబట్టి ఈ రాష్ట్రంలో రాజకీయ తోడు దొంగలు ఎవరైనా అంటే అది బీఆర్ఎస్, బీజేపీ. అది నేను చెప్పింది కాదు, సాక్షాత్తు కల్వకుంట్ల కేసీఆర్ గారి కూతురు కవిత గారే చెప్పారు. దీనికి కనీసం మరి కిషన్ రెడ్డి గారు ఆన్సర్ చేయలేదు. అవతల ఉన్నటువంటి బీఆర్ఎస్ బీజేపీ వెర్షన్ ఎట్లా ఉంటే బీఆర్ఎస్ వెర్షన్ వేరే ఉంది. కాంగ్రెస్ పైన గెలుపుకు సంబంధించి ఆర్ఎస్ బ్రదర్స్ సౌజన్యంతో గెలిచింది. రేవంత్, సంజయ్ ఒకటేరు, అందుకే గెలిచిన అనేటువంటిది బీఆర్ఎస్ విమర్శ. దీనికి ఏం సంబంధం? ఇక బండి సంజయ్ మాట్లాడితే చాలా నవ్వొస్తుందండి. కేటీఆర్ మాట్లాడండి. ఇక కేటీఆర్ మాటల్ని ఇక మన డ్రామా చూసినాం కదా. గతంలో ఈ కేటీఆర్ డ్రామాల్ని రికార్డింగ్ డ్యాన్సులు పెట్టి డీజేలో ఉన్నటువంటి డ్యాన్సులు వేసినా ప్రజలు నమ్మలేదు. కేటీఆర్కి ఇప్పుడు రాజకీయ సవాలుగా మిగిలిపోయింది. అసలు నువ్వు నాయకుడువా లేకపోతే డ్రామా ఆర్టిస్ట్వా తెలుసుకోవాల్సిన అవసరం తెలంగాణ ప్రజలు నమ్ముతున్నారు. కాబట్టి నీ అయ్య చేసినటువంటి అగ్గి పరీక్షలో నువ్వు ఓడిపోయినావు. ఇంకా అసలు భవిష్యత్తులో కూడా నువ్వు నాయకుడు ఉంటావో లేదని కూడా నీ నాయకత్వానికి ఇది సవాల్గా మారింది. తెలుసుకోవాల్సిన నీ అహంకారాన్ని ఫస్ట్ తగ్గించుకొని అని నీ పక్కనున్న వాళ్ళే చెప్తున్నారు. నీ పక్కనుండే రెగ్యులర్గా తిరిగే బానిసలే చెప్తా ఉన్నారు. ఇంకా మా కేటీఆర్ ఏమంటారు, చింత చచ్చిన పులుపు చావలేదనే విధంగా కేటీఆర్ వ్యవహార తీరు ఉంది. నాయన ఇప్పటికైనా నీ అహంకారాన్ని తగ్గించుకో. ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును ఆత్మవిమర్శ చేసుకొని ఒక మనిషిగా ఉండనేది మేము కోరుతున్నాం. ఎన్నికల ముంగడ రెఫరెండం అన్నాడు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి రెఫరెండం అన్నారు. అసలు జనరల్గా మీరు ఇట్లాంటి ఛాలెంజ్ అధికార పార్టీ నుంచి ఛాలెంజ్ ఉండాలి, ప్రతిపక్షం నుంచి ఛాలెంజ్ వచ్చింది. సో ఓటమి చెందిరు బీఆర్ఎస్. అందులో రెఫరెండం అన్న తర్వాత ఇది రెఫరెండం కాదు, ఇది 5 స్టార్. మాకు ఇది ప్రజాపాలనకు ప్రజలు ఇచ్చినటువంటి 5 స్టార్ ఇది. కాబట్టి ప్రజాపాలన ప్రజలు మెచ్చారు, అభివృద్ధిని మెచ్చారు, సంక్షేమ పథకాలు మెచ్చారు. కాబట్టి ప్రజలు 24,000 పైచిలకు మాకు మెజార్టీ ఓట్లను ఇచ్చి మాకు గౌరవాన్ని ఇచ్చారు. ఈ గౌరవంతో మీకు ముందుకెళ్తాం. ప్రజలకు జవాబుదారీగా, ప్రజలకు మేము సేవకులుగా మేము ముందలుంటాం. రానున్నది 10 ఏళ్లలో కాంగ్రెస్ అధికారమే. రాసిపెట్టుకో కేటీఆర్. నువ్వు ఎన్ని డ్రామాలు చేస్తావో, నువ్వు ఎన్ని వేషాలు వేస్తావో, నీ సురభి నాటకాలను, నీ డీజే నాటకాలని ప్రజలు తిప్పికొట్టిరు, చంప చెల్లెమనేలా నీకు తీర్పిచ్చారు. నువ్వు రాసిపెట్టుకో. నేను అనేది గుర్తుపెట్టు. బీఆర్ఎస్ నాయకులారా, తెలంగాణలో వచ్చేది 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ఉండబోతుంది. కేసీఆర్ కూతురు జాగృతి ప్రెసిడెంట్ కవిత ట్వీట్ చేశారు. కర్మ హిట్స్ బ్యాక్ అనేటువంటి ట్వీట్ చేస్తారు. జనరల్గా ఆమె సైలెంట్గా ఉండాలి ఇట్లాంటి సిచ్యువేషన్లో. అవన్నీ కాకుండా కాంగ్రెస్కు మద్దతు తెలిపేలా, బీఆర్ఎస్ను విమర్శించేలా. సొంత తండ్రి ప్రెసిడెంటు, అన్ననే వర్కింగ్ ప్రెసిడెంటు, వాళ్ళ పార్టీ అంటే ఇప్పుడు ఆమె కాకపోవచ్చు కానీ గతంలో ఆమె పార్టీ ఓడిపోతే వాళ్ళని విమర్శిస్తూ మీకు లబ్ధి చేకూర్చేలాగా, కాంగ్రెస్కు లబ్ధి చేకూర్చేలాగా స్టేట్మెంట్. ఎట్లా నిజంగా ఏమన్నా
మీకు నిజంగా మీకోసం పనిచేస్తుందా? ఇప్పుడు కవిత టిట్టు వల్లనో లేకపోతే కవిత మాటల వల్ల మాకు ఆవగింజంతా కూడా ఉపయోగం ఉండదు ఆమె వల్ల మాకు. నేను గుర్తుపెట్టుకోండి, ఆమె నష్టాన్ని బీఆర్ఎస్ పార్టీ చూసుకోవాలి, ఆమె వాక్యాలు బీఆర్ఎస్ పార్టీ మాట్లాడాలి, కేటీఆర్ మాట్లాడాలి, హరీష్ రావు మాట్లాడాలి. గతంలో మనం అన్నాం, గతంలో అధికారంలో 10 ఏళ్ల పాటు అహంకారం నెత్తికెక్కి వీళ్ళ పాపం పండుతుంది భవిష్యత్తులో అనుకున్నాం. వాళ్ళ పాపం పండింది. వాళ్ళు చేసిన అరాచకాలే పరాకాష్ఠగా మిగిలిపోతున్నాయి. కాబట్టి కవిత అన్న దాంట్లో కూడా ఏం లేదు, మీ పాపాలు పండినాయి, నేను మీ లోపాలు మీ అవినీతిని ఎత్తి చూపించిన కాబట్టి నన్ను బయటకు పంపారు. కానీ దాని మీద కేటీఆర్ మాట్లాడాలి. సొంత చెల్లె చేసే విమర్శల్ని కనీసం దాని మీద విమర్శించకుండా ఆయన మొత్తం ప్రజల గురించి ఇంకో దాని గురించి ఆలోచిస్తాం. ఫస్ట్ కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు, మీ ఇంటిని చక్కదిద్దుకోండి, మీ నాయనని కాపాడుకోండి. అరే 10 ఏళ్ల పాటు ఒక ముసలాయన్ని ముఖ్యమంత్రిగా చేసి ఇంట్లో పండుకుంటే కనీసం మీరు ఆ ముసలాయన్ని కాపాడుకునే ప్రయత్నంలో మీరు ఉండండి. మీ కొట్లాటల్లో మీ వల్ల ముసలోడు ఇవాళ కేసీఆర్ గారికి ఇవాళ మనోవేదన, మానసికంగా మీ వల్లనే ఇబ్బంది పడే పరిస్థితి కనపడుతుంది. జూబ్లీ హిల్స్లో నైతికంగా మేమే గెలిచినాం, కాంగ్రెస్ పార్టీ డబ్బులు వంచింది, మొత్తం యంత్రాంగాన్ని ఉపయోగించింది, సో రిగ్గింగ్ చేసింది, మేమే గెలిచినాము నైతికంగా అనేటువంటిది అభ్యర్థి చెప్తాను. నిన్న కేటీఆర్ కూడా అదే స్టేట్మెంట్ ఇచ్చారు, నైతికంగా బీఆర్ఎస్దే విజయం, కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్ళామన్నట్టు. ఇప్పుడు ఆడలేక మధ్యల దరువులాగా నేను అనేది, ప్రజలు మాకు ఇచ్చినటువంటి ఇది ఒక గౌరవమైన తీర్పు, ఇది గొప్ప మాకు ఒక బాధ్యతను ఇచ్చారు ప్రజలు. దీన్ని మేము గొప్పగా స్వీకరించి ముందు రానున్న ఎన్నికలు కావచ్చు ప్రజలకు ఒక జవాబుదారీగా ఒక మంచి విశ్వాసాన్ని మేము ప్రజల పక్షాన నిలబడతా ఉన్నాం. కేటీఆర్, హరీష్ రావు అయ్యదచ్చిపోయే 5 రోజులైనా కూడా మళ్ళీ ఇక్కడ ప్రచారానికి వచ్చిండు, అయినా కూడా ప్రజలు నమ్మలేదు. ఇవాళ రోజు డ్రామా ఆర్టిస్టుల్ని ప్రజలు నమ్మలేదు. బీఆర్ఎస్ అవినీతి పాలన మరకలు ఇంకా ప్రజలలో పోలేదు, వాళ్ళ అరాచకాలు పోలేదు. గతంలో ఆయన పెట్టినటువంటి ఎవరు గోపీనాథ్ గారి అరాచకాలు జూబ్లీహిల్స్ ప్రజలు కూడా ఇంకా ఇది కాలేదు. అనేక మంది ప్రజల్ని కేసులు పెట్టించి అనేక ఇబ్బందులు పెట్టి భూ అక్రమాలు చేసి ప్రజల్ని గోసపెట్టించినటువంటి పరిస్థితి. ఇవాళ జూబ్లీహిల్స్ ప్రజల ఎన్నికల్లో ప్రజలకు ఒక స్వేచ్ఛ వచ్చింది. నిజాయితీ కోటేశారు, ధర్మాన్ని కోటేశారు, ప్రజాపాలన కోటేశారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన కోటేశారు. ఇది ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు. ఇది ఎవరో డబ్బులు ఇస్తేనో లేకపోతే చీరలు ఇస్తేనో వచ్చినటువంటి మెజార్టీ కాదు. ఇది ప్రజల హృదయాల నుంచి కాంగ్రెస్ పార్టీని కోరుకున్నారు. పీజీఆర్ రూపంలో మళ్ళీ ఒకసారి వాళ్ళు బయటకు వచ్చారు. కాబట్టి తెలంగాణలో అభివృద్ధి, తెలంగాణతో పాటు జూబ్లీహిల్స్ నియోజకవర్గం కూడా దశ మారబోతూ ఉంది. పెద్దమ్మ తల్లి సాక్షిగా రానున్న రోజులలో కూడా మరొక 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంటుంది. గతంలో హైదరాబాద్ను అభివృద్ధి చేసింది మేమే, తెలంగాణని ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధి చేసింది మేమే. మళ్ళా తిరిగి పూర్వ వైభవాన్ని ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి రూపంలో మేము తీసుకురాబోతాం. చివరిగా ఈ క్రెడిట్ ఎవరికి? రేవంత్ రెడ్డి పేరు చెప్తా ఉన్నారు కదా, రేవంత్ రెడ్డి కాదు క్రెడిట్ అంతా అభ్యర్థి నవీన్ యాదవ్ పార్టీయా? మేము అనేది ఏంటంటే నవీన్ యాదవ్ గారి గెలుపు ఇది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగినటువంటి గెలుపుగా మేము చూడాలి. ప్రజాపాలనకు లభించినటువంటి గొప్ప గౌరవంగానే చూడాలి. ప్రభుత్వానికి ఇచ్చిన ప్రజలు ఇచ్చినటువంటి 5 స్టార్ రేటింగ్గానే చూడాలని కోరుతున్నాం. ఇది కేటీఆర్ అహంకారాన్ని తగ్గించుకోవాలి, చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు చెప్తా ఉన్నారు. నిన్న రేవంత్ రెడ్డి కూడా ఇదే మెన్షన్ చేశారు. కవిత చేసినటువంటి కామెంట్స్తో కాంగ్రెస్కి పెద్దగా ఉపయోగం ఉండదు, వాటికి సమాధానం చెప్పాల్సింది బీఆర్ఎస్ పార్టీ నాయకులే. కేటీఆర్ కానీ హరీష్ రావు అంటున్నారు, చెన్నగాని దయాకర్ కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్, ఉద్యమ నేత. వీడియో జర్నలిస్ట్ గణేష్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.